పూర్వం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉండేవి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి మనీ ఇన్వెస్ట్ చేసి ఆ ఫ్యాక్టరీస్ని బిల్డ్ చేసేవాళ్ళు. అండ్ ఆ ఫ్యాక్టరీస్లో మిషనర్స్ కొని వర్కర్స్ అందరినీ హైర్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకునేవారు. ఈ వర్కర్స్ పని ఏంటి అంటే వర్క్ చేయడం, తినడం, పడుకోవడం. డైలీ రొటీన్గా వాళ్ళకి ఇదే అవుతుంది. కానీ వాళ్ళు చేసే ప్రోడక్ట్ ఏంటి, అది ఎలా సేల్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఆ ప్రాఫిట్స్ మొత్తం ఓనర్స్కే వెళ్ళేవి. వీళ్ళందరికీ కూడా చాలా బీదవాళ్ళు. వాళ్ళ వర్క్ వల్ల వాళ్ళకి హెల్త్ అనేది ఖరాబ్ కూడా అవుతుంది. వర్కర్స్లో చాలా మంది చైల్డ్ లేబరే ఉండేవాళ్ళు. ఇది అంతా అప్పటి స్టోరీ. అప్పుడు శాలరీ అన్నా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. మనం ఫ్రీగా పెద్ద పెద్ద కంపెనీస్కి వర్క్ చేస్తున్నాం. ఆ కంపెనీసే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అండ్ ఎక్స్, మెనీ మోర్. ఈ సోషల్ మీడియానే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా. ఇవన్నీ కూడా డేటా కలెక్టింగ్ ఫ్యాక్టరీస్. మన డేటాని ఎలా కలెక్ట్ చేస్తాయి అంటే, నేను ఒకవేళ ఒక టాపిక్ ఆర్ హీరో గురించి కొట్టాను అనుకోండి, నెక్స్ట్ నాకు ఆ హీరో సంబంధించిన వీడియోస్, రీల్స్, ఫొటోస్ అవే చూపిస్తుంది. ఒకవేళ నేను ఒక ప్రోడక్ట్ గురించి కొట్టాను అనుకోండి, నాకు నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ చూపిస్తుంది. మన ఫీడ్ మొత్తం అదే ఉంటుంది. బికాస్ అది మన మైండ్ ని క్యాప్చర్ చేసి మనం చూసేలా చేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, రీల్కి ఎండ్ అనేది ఉండదు. మీరు 24/7 స్క్రోల్ చేసినా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మీకు అవి చూపిస్తూనే ఉంటుంది. మన టైంని అది తీసుకుంటుంది. రాత్రి నిద్ర లేకుండా కూడా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకొకటి, కొన్ని మంది మూడ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ వల్ల. సాడ్ స్టేటస్ వల్ల, కొన్ని సాడ్ స్టోరీస్ వల్ల, కొన్ని మంది చాటింగ్ చేయడం వల్ల వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా మంది చెడుకి యూజ్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాని. మంచికి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకొకటి, సోషల్ మీడియా నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేయండి. ఒక స్పెసిఫిక్ టైం అనేది డైలీ మీరు పెట్టుకోండి. డైలీ 15 or 20 minutes సోషల్ మీడియా చూస్తానని. ఇవి కొన్ని డైవర్షన్ ట్రిక్స్ నాకు తెలిసినవి. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.